హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన ఆరాధనను ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనం తెలియజేస్తూ కర్మీలు సంఘము నుండి శుభములు తెలియజేస్తూ ఈ యొక్క ఆరాధనకు ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ప్రార్థన చేసుకుని మన ఈ ఆరాధనను ప్రారంభించుకుందాం. అందరూ తల నుంచి కలుగుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా నీ పాదముల కొందనములు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ ఆరాధనను ప్రారంభిస్తూ ఉంటుండగా నీ సాన్నిధ్యమును, నీ మహిమను, నీ తేజస్సును, నీ నడిపింపును మా మధ్యలో ఉండవచ్చు. ఇదిగో మమ్మల్ని దర్శించి నీ జీవవాక్కును బయలుపరిచి మా స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమ పొంది మా జీవితములకు, మా కుటుంబాలకు, సంఘములకు కావలసినటువంటి నీ జీవపు మాటలను వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబంగా మీ సన్నిధిలో చేరి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటుండగా నీ మహిమను ప్రతి కుటుంబంతో, ప్రతి బిడ్డతో వచ్చి దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధనంతటిని కూడా మీ చేతులకు సమర్పించుకొచ్చున్నాం. ప్రారంభం నుండి చివరి వరకు నీవు మాతో ఉండి నడిపించమని, సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచి దేవుని పాటలు పాడుకొని దేవుని నామాన్ని గణపరిచి మహిమపరచుదాం. ఇక సమయంలో యేసుతో టీవీగాను పోదమా అనే పాటను పాడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. యేసుతో టీవీగాను పోదమా అనే పాటను పాడుతూ దేవుణ్ణి మహిమపరచుదాం. ధ్వజము బట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా, యేసుతో నీవిగాను విడలను, యేసుతో నీవిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనా తంబుతో పోదమా, యుద్ధనా తంబుతో పోదమా. విశ్వాస కవచము ధరించుచు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంపు శక్తిని పొందుచున్న వారమై,
యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు వాళ్ళ చుట్టి వచ్చిన, సాతాను అమ్ములన్నీ తగిలినా, భయము లేదు మనకిగా ప్రభువు చెంత ముందును, భయము లేదు మనకిగా ప్రభువు చెంత ముందును, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యువతి వధులార చేయుడి, శ్రీయేసు రాజు వార్త చాటుడి, ఓ యువతి వధులార చేయుడి, శ్రీయేసు రాజు వార్త చాటుడి, లోకమంత ఏకమై యేసునాథు గల్వను, లోకమంత ఏకమై యేసునాథు గల్వను, సాధనమెవరు నీవు నేనయా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. మరొక పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించి కనిపించుదాం. నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసమే జీవిస్తున్నా, నా యేసయ్య నా యేసయ్య అనే పాటను పాడుతూ దేవుణ్ణి గణపరచుదాం. జీవిస్తున్నా, నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా, నీ కోసమే జీవిస్తున్నా, నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా, నీ కోసమే జీవిస్తున్నా, నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా, నీ కోసమే జీవిస్తున్నా. మనం ఏమి తీసుకున్నాము?
లోకంలో ఏమి తీసుకొని పోలేము. మనకున్నది మనం కలిగి ఉన్నది వ్యవసాయించినటువంటి దానిని దేవుని ఆయనకే స్తుతిస్తున్నాం. నాకున్నది 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 నీవేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా. పాపమైనటువంటి మన కొరకు ఆయన పని మనలో జీవితం చేశాడు. ఈ దేహం ఈ జీవనం ఆయన ఇచ్చినటువంటి ఊపిరి, ఆ ఊపిరితో ఆ దేహంతో ఆత్మతో ఆయన ఆరాధించుదాం. నా జీవము నీవేనయ్యా ఈ దేహము నా జీవము నీవేనయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా నిన్నే నిన్నే ప్రేమిస్తున్నా నీ కోసమే జీవిస్తున్నా. మంచి దినం చేస్తూ వెళ్ళి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామమును స్తుతించి ఆరాధించి గణపరిచి మహిమపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి ఆరాధన ప్రార్థన పాస్టర్ గారు నడిపిస్తారు. పరిశుద్ధ జీవం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగినటువంటి మా దేవ, మా గొప్ప కాపరి, మా మంచి కాపరి, నిజ దేవుడవు, జీవం కలిగిన దేవుడవు ప్రభువా తండ్రి, జీవాధిపతివి ప్రభువా, అత్యున్నత సింహాసనముపై అయ్యా ఆసీనుడమైనటువంటి మా తండ్రి, మా దేవ, నీ యొక్క నమ్మదగిన పాదముల కొరకే నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సర్వాధికారి సత్యస్వరూపుడా ప్రభువా తండ్రి, గో ప్రభువా తండ్రి, స్తోత్రం పరిశుద్ధ దూతలతోనూ ప్రభువా భక్తులతోనూ అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా గాన ప్రతిగానంతో కోట్లాది స్తుతులతో కీర్తించబడుచున్నటువంటి మా యొక్క స్తుతులకు పాత్రుడా, నీకే వందనములు, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా మమ్మల్ని నీ యొక్క కృపలో ప్రభువా, నీ యొక్క నెమ్మదిని, నీ సమాధానమును,
ఇగో ప్రభా తండ్రి స్తోత్రం, జీవాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని ఇంతవరకు నీ యొక్క కృపలో కాచి కాపాడారు ప్రభా, భద్రపరిచారు. ఇగో ప్రభా నీ దక్షిణ హస్తంతో అనునిత్యము మా వెన్నంటి ఉండి మమ్మల్ని నడిపిస్తూ ప్రభా ఈ రీతిగా ఈ దినాన ప్రభా నీ పరిశుద్ధ తండ్రి స్తోత్రం దినమందు ప్రభా మా యొక్క తండ్రి స్తుతులు చెల్లించడానికి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు తండ్రి. అందును బట్టి నీకే లెక్కలేని స్తుతులు కోట్లాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగో ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా కర్మేలు ప్రభా సంఘ ప్రభా తండ్రి స్తోత్రం సంఘంగా ప్రభా ఇంకో ప్రభా తండ్రి స్తోత్రం సభ్యులుగా నీ సేవకుని కుటుంబంగా ఈ రీతిగా ప్రభా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ఆధిక్యతను బట్టి కృపను బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా కొరకే మా పాపముల కొరకే ప్రభా ఆ యొక్క ఘోరమైన శిలువపై ప్రభా తండ్రి నీ యొక్క ప్రాణాన్ని మా కొరకే త్యాగం చేసి మా కొరకు ప్రభా బలి అయి నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా కొరకై చిందించావు ప్రభా. ఇంకో ప్రభా జిగటగల దొంగ ఊబిలో పడి ఉన్నటువంటి మమ్మల్ని లేవనెత్తి నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి నీ జీవాన్ని మాలో పోసి మమ్మల్ని ప్రభా తండ్రి నీ బిడ్డలుగా నీ కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించావు ప్రభా. అందును బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ మంచి మాలో లేకపోయినప్పటికీ నీ ఎన్నదగినటువంటి గొప్ప ప్రేమతో కృపతో ఇంతవరకు కాపాడారు ప్రభా. నీకే వందనములు. మాకున్నటువంటి సమస్త బలహీనతలను విడుదల దయచేసి ఈ రీతిగా ప్రభా తన్ని నిన్ను స్మరించుకోవడానికి నిన్ను ఆరాధించుకోవడానికి ప్రభా నిన్ను కీర్తించడానికి మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభా. మేము ఎంతటి వారం ప్రభా, మంటి వంటి వారము, చెత్త వంటి వారము ప్రభా. ఇగో ప్రభా తండ్రి పురుగు వంటి యాకోబు అని ప్రభా తండ్రి స్తోత్రం యాకోబుని పిలుచుకున్న రీతిగా మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభా. నీకే వందనములు. చూడమని నేను నిన్ను నరచేతుల్లో చెక్కుకుని ఉన్నాను. భయపడకము, నిబ్బరం కలిగి ఉండుము, ధైర్యం కలిగి ఉండమని ప్రభా మాకు ప్రభా అనునిత్యము ధైర్యాన్ని ఇస్తే ప్రభా మమ్మల్ని జీవింప చేస్తున్నందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగో ఈ పరిశుద్ధ దినమందు ప్రభా పాటల ద్వారా నిన్ను ఆరాధించుకోవడానికి కృపను దయచేసావు ప్రభా. ఇగో ప్రభా వాక్యంలోనికి వెడుచుంటుండగా నీ మెల్లనైన స్వరంతో నీ సేవకులతో మాట్లాడి మా యొక్క తండ్రి స్తోత్రం హృదయాలకు కావలసినటువంటి ఇగో ప్రభా తండ్రి నీ జీవవాక్యాన్ని ప్రభా తండ్రి స్తోత్రములు ప్రభా వినిపించడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి వట్టి కుండలుగా వచ్చినటువంటి మమ్మల్ని నిండు కుండలుగా నిండు పాత్రలుగా నింపమని అడుగుచున్నాం ప్రభా. ఒక్కసారి ప్రభా ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేని నిమిత్తమైతే ప్రభా అల్లాడిపోతుందో ప్రభా వణికిపోతుందో ప్రభా తండ్రి ఆ యొక్క తండ్రి వైరస్ ని బట్టి ప్రభా సంపూర్ణంగా దాన్ని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయండి ప్రభా. యేసు నీకు వందనాలు. ఎంతో మంది అహోరాత్రులు ప్రభా, ఎంతో మంది ప్రభా తండ్రి నేను ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రభా సైంటిస్టులు ప్రభా ఇగో ప్రభా అహోరాత్రులు కష్టపడి ఇగో ప్రభా వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రభా ఇంకో ప్రభా తండ్రి స్తోత్రం ప్రభా కృషి చేస్తున్నారు ప్రభా. ఇగో ప్రభా నీ యొక్క గొప్ప కృపను బట్టి త్వరితంగా అది ప్రభా తండ్రి అది రాకముందుగానే నేను కంప్లీట్ గా ఎరాడికేట్ చేయమని కోరుచున్నాం ప్రభా. నీ పాదాలు పట్టుకొని బ్రతమాలుకొంచున్నాం ప్రభా. అయ్యో ఎంతో మంది ప్రభా మరణిస్తూ ఉన్నారు ప్రభా. ఒక్కసారి ప్రభా మా ప్రపంచ దేశాలపై నీ కరుణను చూపండి, నీ కృపను చూపమని అడుగుతున్నాం ప్రభా. యేసు నీకు వందనాలు. ఇగో ప్రభా మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకునండి, మా తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇగో ప్రభా తండ్రి స్తోత్రం ఇంకా నీవంటే తెలుసుకోలేనటువంటి ఎంతో మంది బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరికీ నీ రక్షణ భాగ్యాన్ని కలుగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మా కర్మేల సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, ప్రతి బిడ్డని మీరు దర్శించండి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి, జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఎవరైనా బలహీనంగా ఉంటే వారిని మీరు ముట్టండి, వారిలో ఉన్నటువంటి భయాందోళనను తొలగించి నీ ధైర్యాన్ని దయచేసి నీ నెమ్మదిని దయచేసి ప్రతి బిడ్డతో మీరుండి నడిపించుకోమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఎంతో మంది ప్రభా తండ్రి స్తోత్రం డాక్టర్లు ప్రభా తండ్రి నర్సులు ప్రభా పోలీసు వారు మున్సిపాలిటీ వారు ప్రాణాలు తెగించి పనులు చేస్తూ ఉన్నారు ప్రభా. నీకు కృపను నీ యొక్క సహాయం బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ ఉదయకాలంలో మరొకసారి నీ పాదాలను పట్టి అడుగుచు ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రభా నీకు సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చింప చేస్తూ అతి వినయంగా మిగిలి వినుకొని ఈ యొక్క ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరిచి ఆయన కొనియాడి విన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. మొదటి వచనం, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. చదవని వాక్యము దేవుడు మన వీటిల్లో దీవించి ఆస్వాదించునుగాక. ఈ భూమి మీద చాలా మంది
పురాతన కాలం నుంచి ఆది నుంచి మొదలుకొని మనము పరిశీలించినట్లయితే ప్రతి పట్టణంలో, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఒక బలమైనటువంటి పట్టణాన్ని కట్టుకోవాలని చెప్పేసి ఆశపడతా ఉంటారు. పూర్వం మరి ఆది కాండంలో 11వ అధ్యాయంలో చూస్తాం, బాబెలు గోపురాన్ని కట్టుకొని ప్రపంచంలో అందరూ ఒకే భాష, అందరూ ఒకే చోట ఉండాలని చెప్పేసి వారు ఆ బలమైనటువంటి గోపురాన్ని, పట్టణాన్ని కట్టుకున్నారు దేవునికి విరుద్ధంగా. అప్పుడు దేవుడు వారి భాషను తారుమారు చేసేశాడు, దాన్ని పడగొట్టాడు. అదేవిధంగా ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా, అనేక దేశాల్లో చూస్తే ఈ బలమైనటువంటి పట్టణాలు కట్టుకోవడం అనేది మనము సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలుగు రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు కూడా ఒక బలమైనటువంటి పట్టణాన్ని కట్టుకోవాలని చెప్పేసి అహర్నిశలా కృషి చేస్తూ ఉన్నారు, ప్రయాసపడుతూ ఉన్నారు. నిజంగా దేవుడి వాక్యంలో దేవుడు ఇక్కడ చదివిస్తూ ఉన్నాడు, బలమైన పట్టణము మనకున్నది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేస్తూ ఉన్నాడు, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. బలమైన పట్టణము ఎవరి కొరకు ఉన్నది అనే విషయాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఒక బలమైన గృహాన్ని నిర్మించుకోవాలనుకుంటారు, ఒక దృఢమైనటువంటి గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి ఆశపడుతుంటారు. అదేవిధంగా పరలోకంలో కూడా మనకు ఒక బలమైనటువంటి పట్టణం, ఆ యొక్క పరమ యెరూషలేము పట్టణం, ఆ యొక్క పరమ పురి పట్టణం అనేది మనకు ఉన్నది అనే విషయాన్ని దేవుడు వాక్యము మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో బలమైన పట్టణము ఎవరి కొరకు అనే విషయాన్ని, ఎవరి కొరకు ఉన్నదో మనము దానిని ధ్యానం చేద్దాం. ఈ యొక్క అధ్యాయంలో 5 విషయాలు భక్తుడు ప్రవక్త జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, దేవుడు ప్రజలతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటి విషయం చూసినట్లయితే సత్యమును ఆచరించే నీతి గల జనుల కొరకు. ఈ యొక్క బలమైన పట్టణము ఎవరి కొరకు అంటే ఆయన సత్యమును ఆచరించే నీతి గల జనుల కొరకు. చూడండి, 2వ వచనం, సత్యమును ఆచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఇశ్రాయేలు ప్రజలు, ఈ భూమి మీద దేవుడు ఎరిగినటువంటి ప్రజలు, వారు సత్యమును ఆచరించి నీతి కలిగినటువంటి జనులుగా ఎవరైతే జీవిస్తున్నారో, నీతి కలిగినటువంటి ప్రజలుగా ఎవరైతే జీవిస్తున్నారో వారి కొరకు ఈ పట్టణము, ఈ బలమైనటువంటి పట్టణము కట్టబడుతుంది. ఈ బలమైనటువంటి పట్టణము వారి కొరకు ఏర్పాటు చేయబడుతుంది. ఈ బలమైనటువంటి పట్టణము వారి కొరకు సిద్ధపరచబడుతుంది. ఈ బలమైనటువంటి పట్టణంలో వారు ప్రవేశిస్తారు అనే విషయాన్ని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. సత్యమును ఆచరించే నీతి గల జనులు, సత్యాన్ని ఆచరించే వారు నీతి కలిగినటువంటి జనాంగంగా వారు జీవిస్తారు. అందుకే వారి కొరకు తలుపులు తీయుడి అని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీతి కలిగినటువంటి జనము కోసము తలుపులు తీయండి, వాళ్ళు నా యొక్క మందిరంలోనికి వస్తారు, నా పట్టణంలోనికి వస్తారు, నా యొక్క పరలోక పట్టణంలోనికి వస్తారు అని చెప్పేసి దేవుడు అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 24వ కీర్తన 3 నుంచి 7 వచనం చూసినట్లయితే కీర్తనకారుడు చక్కటి మాట్లాడతాడు. కీర్తనలు 24 3 నుంచి 7 వచనాల్లో, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవరు? ఎవరు యెహోవా పట్టణానికి ఎక్కుతారు? ఎవరు ఆ బలమైన పట్టణమును స్వాధీనపరచుకుంటారు? ఎవరు ఆ బలమైనటువంటి పట్టణంలో, వారు శ్రేష్టమైనటువంటి పట్టణంలో, ఎన్నటికీ కూలిపోని పడిపోయినటువంటి ఆ దృఢమైనటువంటి పట్టణంలో, యుగయుగం ఉండే పట్టణంలో ఎవరు ఎక్కుతారు అంటే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో. ఈ భూమి మీద వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టని వారు, సత్యమును ఆచరించిన వారు, నీతి కలిగినటువంటి జనులు, వారు ప్రమాణము చేయకయో, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో. చాలాసార్లు ఈ భూమి మీద మానవులు కపటముగా ప్రమాణం చేస్తారు. అవసరం ఉన్నప్పుడు, లేకపోతే రాజకీయ నాయకుల జీవితంలో చూసినప్పుడు, వారు ఆ ఓటింగ్ కోసం వచ్చినప్పుడు వారు కపటమైనటువంటి ప్రమాణం చేస్తుంటారు. దేవుడు
దేవుని బిడ్డలు ఆ కపటమైనటువంటి ఆ ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండు వారే ఎవరు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు, ఎవరు ఆ పరిశుద్ధ పట్టణాన్ని ఎక్కుతారు, ఆరోహణ అవుతారు అని చెప్పేసి మనం ఆలోచించినట్లయితే నిర్దోషమైన చేతులు కలిగినటువంటి వారు, శుద్ధమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారు, ఆయన సత్యమును ఆచరించే నీతి గల జనుల కోసము ఈ పట్టణము సిద్ధపరచబడుతూ ఉంది, ఏర్పరచబడుతూ ఉంది. ప్రియమందరూ జ్ఞాపకం చేస్తుందాం. ఇంకా వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుడి వలన నీతిమత్వము నందును. అక్కడ దేవుని యొక్క రక్షకుడైనటువంటి దేవుడి ద్వారా రక్షణ పొందినటువంటి నీతిమంతులు, ఆయన ఆశ్రయించినటువంటి వారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదకువారు అట్టివారే, గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుని ఈ మహిమగల రాజు యెహోవా ప్రవేశించును అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మహిమగల రాజు ఈ హృదయంలో, ఈ గుమ్మములలో, ఈ దేవాలయంలో భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయన జీవిస్తాడో, అదే విధముగా మనము కూడా ఆయనతో సహవాసం చేసినటువంటి వారము, ఆయన సత్యమును అనుసరించి నీతి కలిగినటువంటి జనాంగముగా జీవిస్తున్నటువంటి వారము, మన కొరకు ఆ ద్వారము తెరబడుతూ ఉంది, మన కొరకు ఆ యొక్క పట్టణము సిద్ధపరచబడుతూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 19-20 వచనాలు చూద్దాం. 118వ కీర్తన 19-20 వచనాలు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించుదురు. ఆమేన్. నిజంగా ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వస్తాడో, మన హృదయంలో ఆయన నివాసం చేస్తాడో, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొరకు మనం బ్రతుకుతాము. అదే విధముగా నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించదను. అదే విధంగా మానవుడు కూడా, ఆయన యొక్క విశ్వాసం వచ్చినటువంటి వాడు కూడా ఆయన సన్నిధిలో ప్రవేశించి, ఆయన పట్టణంలో ప్రవేశించి ఆయనకు కృతజ్ఞతాస్తులు ఈ భూమి మీద ఆయన మందిరంలో చరించినట్లుగా ఆ పరలోక పట్టణంలో కూడా అదే విధముగా ఆ గుమ్మములు నీ కొరకు నా కొరకు తెరవబడతాయి అనే విషయము దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే ఇదే మరి విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. సత్యమును ఆచరించేవారు, నీతి కలిగినటువంటి జనులు, గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడినటువంటి పేర్లు, వారి భూమి మీద సత్యముతో నీతి కలిగినటువంటి జనాంగంగా జీవించబడినటువంటి వారి పేర్లు జీవగ్రంథంలో, ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడతాయి. వారు మాత్రమే వారు ప్రవేశిస్తారు. నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, అందులో ఏదైనాను అసహ్యమైనది ప్రవేశింపదు. ప్రేమందరూ పడ్డారా, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఆ బలమైన పట్టణము ఎవరి కొరకు సిద్ధపరచబడుతుంది? నీ కొరకే, నా కొరకే. కాబట్టి ఆయన సత్యమును ఆచరించే నీతి కలిగినటువంటి జనముగా మనం జీవించుదాం. ఆ యొక్క బలమైన పట్టణములో నేను చేరుకోవాలని దేవుడు ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన మీద ఆనుకున్న జనుల కొరకు బలమైన పట్టణము ఎవరి కొరకు కట్టబడుచున్నది, ఎవరి కొరకు సిద్ధపరచబడుచున్నది అని మనం ఆలోచించినట్లయితే ఆయన మీద ఆనుకున్న జనుల కొరకు 26వ అధ్యాయము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3, 4, 12 వచనం చూసినట్లయితే మనకు కనపడుతూ ఉంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదువు. ఎవరైతే ఆయన మీద అనుకుంటారో, ఆయనను హత్తుకొని జీవిస్తారో, ఆయన మీద ఆధారపడి జీవిస్తారో వారిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ, ఆయన ఏదైనా అతడు నీ యొక్క విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం విశ్వాసం ఉంచి ఉన్నాం కాబట్టి ఆయన మీద ఆనుకుంటాం, ఆధారపడతాం, ఆశ్రయిస్తాం, నమ్ముకుంటాం. ఎందుకంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు. 4వ వచనం అంటాడు, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము.
యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. నిజంగా ఆయనే నిత్య ఆశ్రయదుర్గము. ఒక్కరోజు ఆశ్రయదుర్గం కాదు, కొన్ని సంవత్సరాల మట్టు కాదు, ఆయన నిత్య ఆశ్రయదుర్గము. యుగ యుగములు ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగమును దేవుడు హెచ్చరించే విషయం ఏంటంటే, ఆయన సత్యమును ఆచరించే నీతి గల జనుల కొరకు ఈ పట్టణం కనబడుతుంది. ఆయన మీద ఆనుకున్నటువంటి జనుల కొరకు ఈ యొక్క పట్టణము కట్టబడుతూ ఉంది. కీర్తనలు 62:7 అంటాడు. కీర్తనల గ్రంథము 62వ కీర్తన 7వ. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నిజంగా మన రక్షణకి, మన యొక్క మహిమకి, అనగా మనం కలిగినటువంటి మహిమ, ఈ లోకంలో కలిగినటువంటి వారి అన్ని, ప్రతి ఈవి, ప్రతి ఆస్తి, ప్రతి అంధము, ప్రతి ఐశ్వర్యము, ప్రతి ఘనత, ప్రతి మహిమ, ప్రతి కీర్తి ఆయన ఇచ్చినటువంటి మహిమ, ఆయన దానమే. కాబట్టి దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుడి యందే ఉన్నది. ఎవరైతే ఆయన యందు ఆనుకొని ఉంటారో, ఆయన మీద ఆనుకొని ఉంటారో, వారు కలిగినటువంటి రక్షణను, వారు కలిగినటువంటి మహిమను, నీవిచ్చినటువంటి ఆధారమే, ఆశ్రయమే నీ యందే, ఇవన్నీ కూడా గుప్తమై ఉన్నవి అని వారు గ్రహిస్తారు. ప్రేమించారు. ఈరోజు నీవు నేను కలిగినటువంటి ఈ జీవితం, ఈ యొక్క క్షణభంగురమైనటువంటి జీవితం, నీటి పొడుగు లాంటి జీవితం, ఆత్మ లాంటి జీవితం, ఈ అందమైనటువంటి జీవితం, శాశ్వతమైనటువంటి జీవితం అనుకుంటున్నది ఈ జీవితం ఆయన మనకిచ్చినటువంటి ఆ కృపావరం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము కలిగి ఉన్న ప్రతి మహిమ, కీర్తి, ఘనత, అందము, ఐశ్వర్యము, ధనము, తలంతులు, ప్రతి ఆస్తి, ధనము, సమస్తము ఆయన ఇచ్చినటువంటి బహుమానములే. కాబట్టి ఆయన మీద అనుకొని మనం బతుకుదాం. యోహాను సువార్త 15:4 అందుకే యేసుక్రీస్తు ప్రభువు చక్కటి మాట మాట్లాడతారు. యోహాను సువార్త 15:4 నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు యందు నిలిచి ఉంటారో, వారి యందు యేసుక్రీస్తు నిలిచి ఉంటాడు. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. నిజంగా ఆయనను ఆనుకుంటే, ఆయన ద్రాక్షావల్లిలో అంటు కట్టబడితే, ఆయనలో నిలిచి ఉంటే మనం ఫలించబడతాం, దీవించబడతాం, ఆస్వాదించబడతాం. కాబట్టి ఆయన మీద ఆనుకున్నటువంటి వారి కొరకు ఈ బలమైనటువంటి పట్టణము కట్టబడుతుంది, సిద్ధపరచబడతా ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ ఈ భూమి మనం కలిగిన సమస్తము కూడా ఆయన ఇచ్చినటువంటి కృపావరములే, ఆయన ఇచ్చినటువంటి దీవెనలే. కాబట్టి అవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి బహుమానములు. వాటిపైన ఎప్పుడు మనము కీర్తి గాని, మహిమ గాని, ఘనత గాని పొందుటకు అర్హులము కాదు. దేవుడే మహిమకు, ఘనతకు స్తోత్రార్హుడు. జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా, క్రమమైన జనుల కొరకు ఆ బలమైన పట్టణాన్ని దేవుడు కడతా ఉన్నాడు. ఆయన క్రమమైన జనుల కొరకు ఈ పట్టణాన్ని కడతా ఉన్నాడు. యెషయా గ్రంథం 26:7-11 చూసినట్లయితే ఈ విషయాలు మనకు కనబడతాయి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, అనగా క్రమముగా ఉండును, సరళముగా ఉండును, నీతిగా ఉంటుంది, దేవుని మీద ఆనుకొని ఉంటుంది. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుంది, అక్కడ క్రమముగా ఉంటుంది. నీతిమంతుల త్రోవను నీవు సరళము చేయించున్నావు. నిజంగా దేవుడు నీతిమంతుల మార్గాన్ని సరళము చేసే దేవుడు. మనలందరినీ సరళం చేయడానికి తన కుమారుని యేసుక్రీస్తును ఆయన పంపించాడు. మన జీవితాలను క్రమంగా మార్చడానికి, అక్రమమైనటువంటి జీవితాలను జీవిస్తున్నటువంటి మనను క్రమమైనటువంటి జీవితంలో జీవించడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు అంటాడు, యెహోవా నీ తీర్పుల మార్గమును నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. మా ప్రాణము నీ నామమును, నీ స్మరణను ఆశించున్నది. నిజంగా ఆయన తీర్పులు కనబడతా ఉన్నాయి, బయటపడతా ఉన్నాయి. ఈ యొక్క వైరస్ వల్ల, ఈ భయంకరం నుండి, మరి ఉగ్రత వల్ల, ఇవన్నీ భయంకరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతున్న పరిస్థితుల్లో దేవుని తీర్పు, దేవుని యొక్క ఆ యొక్క కఠినత్వము, దేవుని యొక్క శిక్ష అనేది స్పష్టంగా కనబడతా ఉంది. 9-11 అంటాడు, నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. దుష్టులకు దయ చూపినను వారు నీతిని, ధర్మమును
నేర్చుకున్నారో ఈ భూమి మీద ఎంత సువార్త ప్రకటించినా, ఎన్ని నీతి కార్యములు బోధించినా, ఎన్ని ధర్మ కార్యములు జరిగించినా ఈ యొక్క దుష్టుల యొక్క మనస్సు అనేది మారడం లేదు, వారి యొక్క జీవితం అనేది మార్చబడడం లేదు అనే విషయాన్ని దేవుడు అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనం అంటాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనము, వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించుతాను. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎరుగని విధముగా దేవుడు వారిని చక్కగా నడిపించాడు. గుడ్డి వారిని సైతం ఆయన నడిపించే దేవుడు. ఇంకా వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను, మన ఎదుట ఉన్నటువంటి ప్రతి చీకటిని ఆయన వెలుగుగా మార్చే దేవుడు. ప్రతి చీకటి అంధకార శక్తులను ఆయన తొలగదోసి వెలుగును నింపే దేవుడు. వంకర త్రోవలను చక్కగా చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. ఆమేన్. నిజంగా దేవుడు విడవకుండా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన ఈ కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఒక క్రమమైనటువంటి జనాంగంగా జీవించడానికి, క్రమమైనటువంటి జనాంగంగా జీవించడానికి, క్రమమైనటువంటి కుటుంబంగా జీవించడానికి, క్రమమైనటువంటి తల్లిదండ్రులుగా, పిల్లలుగా, దేవుని పిల్లలుగా, భక్తులుగా జీవించడానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. కీర్తన గ్రంథం 143వ కీర్తన 10వ వచనం అంటాడు దావీదు భక్తుడు. కీర్తన 143 10వ వచనము, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పును. నీ చిత్తానుసారంగా నీ జీవించడానికి నాకు నేర్పించు తండ్రి, క్రమంగా జీవించడానికి నాకు నేర్పించు తండ్రి. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం ముందు నన్ను నడిపించునుగాక. నీ దయగల ఆత్మ క్రమమైనటువంటి జీవితంలో నన్ను నడిపించాలి, సమభూమిపై నన్ను నడిపించాలి అని దావీదు కోరుకుంటా ఉన్నాడు. పౌలు అంటాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో చక్కటి మాట పౌలు మాట్లాడతాడు. గలతీ 5:25, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రైస్తవ జీవితము క్రమమైనటువంటి జీవితము, అక్రమమైనటువంటి జీవితము కాదు. మన జీవితము క్రమమైనటువంటి జీవితం. కాబట్టి మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి మనము జీవిస్తున్నట్లయితే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని ఆరాధిస్తాం, క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని పూజిస్తాం, క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని ప్రార్థిస్తాం, క్రమమైనటువంటి పద్ధతిలో దేవుని వెంబడిస్తాం, క్రమమైనటువంటి పద్ధతిలో మన ప్రవర్తనను దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను, సమాజంలోనూ మనము బలంగా చూపిస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన కొరకు క్రమమైనటువంటి జనాంగముగా జీవించిన వారి కొరకు ఈ బలమైనటువంటి పట్టణము కట్టబడతా ఉంది, సిద్ధపరచబడతా ఉంది, ఏర్పరచబడతా ఉంది అనే విషయంలో జ్ఞాపకం చేసుకుంటాం. 4వదిగా ఆయన సమాధానము గల జనుల కొరకు ఈ యొక్క బలమైన పట్టణము ఎవరి కొరకు ఉన్నదంటే ఆయన సమాధానము గల జనుల కొరకు. యెషయా గ్రంథం 26:12 అదేవిధంగా 15 వచనం చూస్తున్న కనబడుతుంది. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షముల నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఇక్కడ సమాధానము గల జనుల కొరకు ఈ పట్టణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడే మనకు సమాధానం అనుగ్రహించాడు. మనకి దేవుడికి ఉన్నటువంటి ఆ యొక్క వైరాన్ని, ఆ శత్రుత్వాన్ని, ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ చీకటిని సమస్తమును కూడా యేసుక్రీస్తు సిలువలో తొలగించి తన ప్రాణమును, రక్తమును దారపోసి తండ్రికి మనకున్నటువంటి ఆ అడ్డుగోడను తొలగించి సమాధానం ఏర్పాటు చేశాడు. అందుకే మన పక్షంలో ఉంటాడు. ఎవరైతే సమాధానం కలిగి జీవిస్తారో దేవుడు వారి పక్షంలో ఉంటాడు. వారి పనులన్నీ కూడా సఫలీకృతం చేస్తాడు, విజయము అనుగ్రహిస్తాడు. అలాంటి వారి వరకు ఈ బలమైనటువంటి పట్టణము కట్టబడుతూ ఉంది. 15 వచనం ఉంటాడు, యెహోవా నీవు జనమును వృద్ధి చేస్తువి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటుంది. నిజంగా దేవుడు మన జీవితాల్లో సమాధానమును ఆయన ఏర్పాటు చేశాడు, మన జీవితాల్లో అభివృద్ధిని అనుగ్రహించాడు, మన జీవితంలో ఆయన మన సరిహద్దులన్నిటిని కూడా విశాలపరిచి మన ద్వారా ఆయన మహిమ పొందుతా ఉన్నాడు. ప్రేమలో వెళ్ళారా, ఈరోజు మన సరిహద్దులు విద్యలో సరిహద్దులు కావచ్చు, ఉద్యోగంలో సరిహద్దులు కావచ్చు, సేవలో సరిహద్దులు కావచ్చు, తలాంతుల్లో సరిహద్దులు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో సరిహద్దులు కావచ్చు, ఇవన్నీ కూడా విశాలపరిచిన వాడు దేవుడే.
ఆయననే మన జీవితాల్లో సమాధానం అనుభవించి మనకు సరిహద్దులను విశాలపరిచి తన కొరకు జీవింపచేస్తున్నాడు అనే విషయమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో యోబు చక్కటి మాట మాట్లాడతాడు. యోబు 22:21 వచనము, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, నీకు మేలు కలుగును. దేవుడితో సహవాసం చేసే వారికి సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది. కాబట్టి వారి కొరకు ఈ పట్టణము కట్టబడతా ఉంది. సమాధానం కలిగినటువంటి వారు మేలు చేస్తారు, మేలు పొందుతారు, సమాధానం పొందుతారు. ఆయనతో సహవాసం చేసేవారు సమాధానం కలిగి జీవిస్తారు అనే విషయం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనంలో చక్కటి మాట యేసుక్రీస్తు ప్రభువారు కొంతమంది ప్రసంగులు మాట్లాడతారు. మత్తయి 5:9వ వచనంలో, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. నిజంగా సమాధానపరచువారు ధన్యులు, దేవుని పక్షముగా నిలబడతారు. దేవుని పక్షంగా నిలబడి వారిరువురి మధ్యలో ఉన్నటువంటి ఆ వైరాన్ని తొలగిస్తారు, ఆ శత్రుత్వాన్ని తొలగిస్తారు, ఆ పోరాటాన్ని తొలగిస్తారు, వారి కక్షల నుంచి విడుదల కలిగిస్తారు. దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా సమాధాన పక్షవరంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనము దేవుని కుమారులుగా, కుమార్తెలుగా జీవిస్తాం. ఎప్పుడైతే సమాధాన పక్షవారంగా మనం ఉంటామో ప్రేమ పెట్టారా దేవుని కుమారులుగా ఉంటాం. ఈ భూమి మీద ఇంకా మనతో ఎవరికైనా ఎక్కడైనా వైరం, శత్రుత్వం, కోపం అవన్నీ ఉన్నట్లయితే వాటన్నిటిని వదిలి పెడతాం. దేవుని కుమారులుగా జీవించాలంటే, ఆ బలమైనటువంటి పట్టణంలో ప్రవేశించాలి అంటే సమాధానము కలిగినటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవించినప్పుడు ఆ యొక్క బలమైన పట్టణంలో నేను ప్రవేశించగలుగుతాను. ఆ పట్టణము నీ కొరకు, నా కొరకు సిద్ధపరచబడుతుంది అనే విషయమును జ్ఞాపకం చేసుకుందాం. 5వదిగా ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థించే జనుల కొరకు ఈ యొక్క బలమైన పట్టణము ఉన్నది అనే విషయం దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కొరకు కనిపెట్టుకుని ప్రార్థించే జనుల కొరకు ఈ బలమైన పట్టణము సిద్ధపరచబడుతూ ఉన్నది. యెషయా 26:16-21 వచనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు కనబడతా ఉంది. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనని, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసిరి. నిజంగా ఈరోజు క్రైస్తవ జీవితంలో, సంఘాలలో మనం చూసినట్లయితే ఈ శ్రమలో, ఈ విపత్తులో, ఈ కరోనా వైరస్ తో పోరాడుతున్నటువంటి సందర్భంలో చాలా మంది కూడా, ఎంతో మంది కూడా దీన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, 40 దినములు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏ సమయం, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవునితో గడుపుతా ఉన్నారు. శ్రమలో నేను తలంచుకుని అనగా ఇశ్రాయేలు ప్రజలు కూడా శ్రమలు కలిగినప్పుడు దేవుడు తలంచుకునేవారు. అవి వాటి నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు మర్చిపోయేవారు. అదే విధంగా ఈ రోజు క్రైస్తవ జీవితంలో మన జీవితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. దేవుని దీవెనలు పొందినప్పుడు ఆ కొంచెం సమయంలోనే దేవుని కృతజ్ఞత కలిగి ఉంటాం. తర్వాత మన జీవితం మనదే దావిధంగా నడుస్తూ ఉంటుంది. శ్రమలో వారు నేను తలంచుకోండి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. ప్రియమందరములారా జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అన్నాడు 15-20 వచనం చూసినట్లయితే, ప్రసూతి కాలమున ఈ యొక్క గర్భవతి ఏ విధంగా అయితే వేదన పడుతుందో, ఏ విధంగా అయితే ఆ పురిటి నొప్పులను భరిస్తూ ఆ యొక్క మరి బిడ్డకు జన్మనిస్తుందో, అదే రీతిగా ప్రార్థిస్తున్నటువంటి జనులుగా ఇశ్రాయేలు ప్రజలు వారి దోషమును బట్టి, వారి యొక్క పాపమును బట్టి, వారి మీద ఉన్నటువంటి శిక్షను బట్టి, వారి మీద ఉన్నటువంటి ప్రతి దండను బట్టి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూడా అదే పని చేస్తూ ఉన్నాం. 14 రోజులు ఉంటాడు, నరులను దండించి ఆయన శిక్షింపజేస్తా ఉన్నాడు. ప్రియమిత్రులారా, ఈరోజు ప్రపంచ మానవాళి మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై, మనం చేసినటువంటి అపరాధముల నిమిత్తమై దేవుడు తన కుమారుని ఫలించాడు. అయినప్పటికీ ఇంకా ఆయనకు వ్యతిరేకముగా, ఆయన సృష్టికి వ్యతిరేకముగా, ఆయన వాక్యానికి, చిత్తానికి వ్యతిరేకముగా, విరుద్ధముగా జీవిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి భూలోకం అంతా కూడా అనేకమైనటువంటి ఈ యొక్క తెగులతో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులను సంపాదించినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనం అంటారు, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకును, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండము. లాక్డౌన్ విధించబడింది. సో లాక్డౌన్ లో అందరూ
ఇళ్ళకు పరిమితమైపోయారు, అందరూ ఇంట్లోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉగ్రత తీరిపోయే వరకు, కరోనా పోయేంత వరకు లాక్డౌన్ విధించబడింది. 1, 2, 3 ఈ విధంగా లాక్డౌన్స్ విధిస్తూ వచ్చారు. కానీ ఆ వైరస్ అభివృద్ధి చెందుతూనే వచ్చింది, విస్తరిస్తూనే వచ్చింది. అనేక మంది, లక్షల మంది ప్రాణాలను పలిగొన్నది. 1 కోటికి పైగా మరి జీవితంలో రోగులుగా అది ప్రవేశింది. నీవు వెళ్ళి నీ అంతాపురంలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొని అనగా దేవుని సన్నిధిలో శ్రమలో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండము, కనిపెడుతూ ఉండడము, ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థించే జనులుగా జీవించడం. ఈ ఉగ్రత తీరిపోవే వరకు కొంచెం సేపు దాగి ఉండము. ఈ భయంకరమైన పరిస్థితి పోయే వరకు నీవు దాగి ఉండము. అప్పుడు దేవుడు నీకు కనికరం చూపిస్తాడు, ఆయన విడుదల ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 119వ కీర్తన 81, 82 వచనం చూద్దాం. 119వ కీర్తన 81, 82 వచనాల్లో అక్కడ దావీదు భక్తుడు అంటాడు, 119, 81, 82 వచనాలు, నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. ఆయన రక్షణ కొరకు, దేవుడు విడుదల కొరకు, దేవుడి యొక్క అనుగ్రహం కొరకు, దేవుడి యొక్క క్షమాపణ కొరకు, ఈ యొక్క భయంకరం నుండి, ఈ యొక్క వైరస్ నుంచి విడుదల కొరకు అనేక మంది దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు. నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. నన్ను ఎప్పుడు ఆదరించదమో, నన్ను నా దేశంలో, నా రాష్ట్రంలో, నా యొక్క సంఘమును, నా ప్రజలను, బంధువర్గాన్ని, నా గ్రామం, నా పట్టణమును ఎప్పుడు రక్షించదు అని చెప్పేసి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వారి దేవుళ్ళకి మొరపెడతా ఉన్నారు. ప్రేమగా దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా ఏర్పాటు చేయబడిన జనాంగముగా, బలమైన పట్టణము కొరకు ఎదురు చూస్తున్నటువంటి జనాంగముగా నేను ఆ రక్షణ, ఆ విడుదల కొరకు ఎంతగానో ఆయన సన్నిధిలో ఆశ పెట్టుకొని, కనిపెట్టుకొని, ఆదరణ కొరకు మన కన్నులు క్షీణించేంతగా దేవుడి సన్నిధిలో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఆయన మనకు క్షేమం ఇస్తాడు, విడుదల ఇస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇవరే కలశంలో జ్ఞాపకం చేసుకుందాం. బలమైన పట్టణం ఎవరి కొరకు ఉన్నది అని మనం ఆలోచించినట్లయితే, బలమైన పట్టణము సత్యమును ఆచరించే నీతి గల జనుల కొరకు. బలమైన పట్టణము యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరచ వెలుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు వారు జ్ఞాపకం చేశారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. బలమైన పట్టణము నీ కొరకు, నా కొరకు సిద్ధపరచబడతా ఉంది, ఏర్పరచబడతా ఉంది. నీ కొరకు, నా కొరకు ఆ బలమైన పట్టణంలో నేను ప్రవేశించాలని దేవుడు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. కాబట్టి ఆ బలమైన పట్టణంలో నేను ప్రవేశించడానికి సంసిద్ధంలో ఎదురు చూద్దాం. ఈరోజు చాలా మంది, కొంతమంది 10th క్లాస్ వారికి ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయిపోయారు. ఇంకా డిగ్రీ వారు ఉన్నారు, బీటెక్ వారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఉన్నారు. ఒకవేళ ఎగ్జామ్స్ పెడితే ఈరోజు రేపే ఎగ్జామ్ అంటే రాయాలని చెప్పినప్పుడు, అందరూ రాయాల్సి వచ్చినప్పుడు పరీక్ష కోసం సిద్ధపడిన వారు రాస్తే పాస్ అవుతారు. కానీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావచ్చులే, లేకపోతే 10th క్లాస్ వాళ్ళకి మాకు ఇచ్చిన మార్కులే మాకు కూడా ఇస్తారులే అనుకొని సిద్ధపడకుండా ఉన్నటువంటి వారు దానిలో విజయం పొందలేరు. దేవుడు అక్కడ సమీపిస్తూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను సిద్ధపరచుకుందాం. బలమైన పట్టణం కొరకు మనము సిద్ధపరచుకుందాం. బలమైన పట్టణం ఎవరి కొరకు అంటే సత్యమును ఆచరించి నీతి గల జనుల కొరకు. బలమైన పట్టణం ఎవరి కొరకు అంటే ఆయన మీద ఆనుకున్న ప్రజల కొరకు. ఆయన మీద ఆనుకున్నాము, ఆయన కొరకు జీవించున్నాము, ఆయన ఆశ్రయంగా మన జీవితంలో కలిగి ఉంటాము. మూడవదిగా క్రమమైనటువంటి జనుల కొరకు, క్రమమైనటువంటి జీవితాన్ని నేను కలిగి ఉండి ఆయన కోసం క్రమముగా మన జీవితంలో కొనసాగిస్తూ
మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన పరలోక రాజ్యంలో చేరుకుందాం. నాలుగవదిగా సమాధానం గల జన్మ కొరకు ఈ బలమైన భాష కనబడతా ఉంది. నిజంగా రోజు నేను ఎంతమందితో సమాధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకా సమాధానం లేకపోతే ఎవరితో వాయిరం కలిగినట్లయితే మనల్ని మనం సమాధానం పరుచుకుందాం. ఐదవదిగా మన కొరకు ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థించే జన్మ కొరకు బలమైన పట్టణం కట్టబడుతూ ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో బలమైన పట్టణం నీ కొరకే సిద్ధపరచబడతా ఉంది. ఆ పట్టణాన్ని సిద్ధపరచడానికే యేసుక్రీస్తు ప్రభువు ఆయన పరలోకానికి ఆరంభమయ్యాడు. ఆయన ఒక దినాన్ని రాబోతున్నాడు. నేను నన్ను ఆ పట్టణానికి నేను తీసుకొని వెళ్తాడు. ఆయన నిత్య రాజ్యంలో మనం ప్రవేశపెడతాడు. ఎవరైతే సిద్ధపడతాం, ఎవరైతే నీతి గల సత్యం ఆచరించే నీతి గల జనులుగా జీవిస్తారో, ఎవరైతే సమాధానం కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకొని జీవిస్తారో, ఎవరైతే క్రమమైన జనులుగా జీవిస్తారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తారో, ఆయన ఆధారపడతారు. వారిని ఆ శ్రేష్టమైనటువంటి పరలోక ఆ పరమ పొరిగి బలమైన పట్టణానికి నేను నన్ను అనిపిస్తాను. అటు కృపదేవుడు ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించి దీవించి ఆశీర్వించుగాక. ప్రార్థన చేసుకున్నాం. కలుసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దేవా నీకు వందనాలు. ఎదుగు తల్లి మాకు ఇచ్చినటువంటి వర్తమానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. బలమైన పట్టణం మా కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. ఆ బలమైనటువంటి పట్టణంలో ప్రభా, ఆ నిత్యమైనటువంటి పట్టణంలో ప్రభా మేము ప్రవేశించాలి అంటే ప్రభా ఈ భయంకరమైన ఉగ్రతలో ఎదుగు తండ్రి శాపమైనటువంటి యొక్క లోకంలో నాయనా ప్రభా ప్రమాదమైనటువంటి అక్రమమైనటువంటి జన్మ మొత్తం మేము జీవిస్తూ ఉంటుండగా ప్రభువా సత్యమును ఆచరించే జనులుగా మా జీవితాలను కట్టండి ప్రభువా. సమాధానములుగా జనులుగా మా జీవితాలను కట్టండి ప్రభువా. క్రమమైనటువంటి జనములుగా మమ్మల్ని కట్టండి తండ్రి. ఇదిగో తండ్రి నీ మీద ఆనుకునే జనులుగా మా జీవితాలను కట్టండి ప్రభువా. ఇదిగో తండ్రి నైనా నీ కొరకు కనిపెట్టుకునే జనాంగముగా ప్రార్థించే జనాంగముగా మా జీవితాలను ఆశీర్వదించండి అయినా. నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క ఉదయకాల సోమ ప్రభావ మా కర్మలు సంఘమును మా కుటుంబాలను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వారంతుల కొరకు మీ కృపను చూపించండి అయినా. మీ సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఆ బలమైన పట్టణము కొరకు తండ్రి మేము బలవంతులుగా సిద్ధపడడానికి మీరు కృప చూపించండి. ప్రతి కుటుంబంలో అవసరాలు తీర్చండి. ప్రతి కుటుంబంలో కొత్తలు తీర్చండి, పోషించండి. అవసరాలు అక్కడను తీర్చండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇచ్చండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి బిడ్డలను మీరే వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బలమును, శక్తిని, ఆరోగ్యమును, నీ మనోధైర్యమును, ఆత్మవిశ్వాసమును, నీ ప్రార్థన పట్టుదల కలిగినటువంటి భక్తి జీవితాన్ని పెంపొందింప చేయమని నీ రాకడ కొరకు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కొందరు స్తోత్రం ప్రభా. ఎవరైతే ఈ మాటలు వింటున్నారు ప్రభా, వారి హృదయాల్లో వారి మనస్సులో ప్రభా నీ గొప్ప ఆదరణ, నీ గొప్ప నెమ్మది, నీ గొప్ప సమాధానము, క్రమమైనటువంటి జీవితమును ప్రభా ప్రసాదించి ఆ బలమైన పట్టణము కోసం ప్రభా మేము సిద్ధపడ్డకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఈ వారమంతటి కొరకు మీ మెండైన దీవులు, మీ ఆశీర్వాదములు, మీ సమృద్ధి కృపను ప్రభా మా ఎడల అనుగ్రహించి దీవించమని, ఆశీర్వదించమని, కృప చూపించమని నీకే స్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా ప్రపంచమంతా కూడా ప్రభా తండ్రి భయంకరం నుండి వారిస్తూ పోరాడుతూ ఉంటుండగా నజరేయుడైన యేసు నామములో ప్రభా తండ్రి మీ గొప్ప విడుదలను అనుగ్రహించి త్వరితముగా ప్రభువా సంపూర్ణంగా తండ్రి మందిరంలోని తెరబడి ఎదుగు తండ్రి ఆత్మతో సత్యముతో నేను ఆరాధించగలిగే కృపను ప్రభా ప్రతి క్రైస్తవ కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మా జైలు ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి, హైదరాబాద్ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరే విడుదల కలిగించమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఎవరైనా దేవుడు ఆశీర్వాదం మెండుగా మనందరిపై కుమరించి మహిమ పొందమని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్నిటి సహవాసము, కాపుదల, సంరక్షణ, నడిపింపు ఇక్కడ కూడిన మనందరికీ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును బహు విశేషంగా బలమైన పట్టణము కొరకు
సత్యమును ఆచరించే నీతి గల జనముగా, సమాధానం గల జనముగా, క్రమమైనటువంటి జనముగా, నీ మీద ఆనుకునే జనముగా, నీ కొరకు కనిపెట్టుకొని నీ సన్నిధిలో ఎదురు చూసే జనముగా జీవించాలని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది నడిపించబడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.